తెచ్చిన అనుకుంటున్నా నేను కూరగాయలేవి మటన్ అనుకున్నా చికెన్ అనుకున్నా ఏమన్నా అడి అడే ఏముందనుకున్నావు ఇది ఇంకా రాడేమి ఊర్వశి ఊర్వశి ఊరించకని రుచి ఊర్వశి ఊర్వశి ఊరించకని రుచి ఊర్వశి ఊర్వశి ఊరించకని రుచి అరే బాలరాజు నీ మతి మరుపు మీద మనువాడ ఏమున్నావురా నువ్వు నీకు పని కట్టుకొని చెప్పింది నిమ్మకాయలు తీసుకురా అని చెప్పేసి ఇంటికాడ నువ్వేం చేసినావురా మర్చిపోయినావు చీ 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 ఏదవా నీకు ఎప్పుడు వస్తుంది రా ఇంక నీకు రాదు ఈ నల్ల మొక్కపోనికి కూరగాయలు తెమ్మని పొద్దుననంగా పంపిన ఎటు పోతాటే ముడతాడు ఏదికి పోయినో ఏమో కదా అమ్మో అసలే ఈ మొగోళ్ళని నమ్మరాదు కూరగాయల కని పోయి ఆ పోషకతోడికి ఇట్లా మాట్లాడుతున్నాయింది అమ్మో ఆమెతోడికి ఇట్లా మాట్లాడిండు అనుకో అస్సలే ఆమె మంచిది కాదు నా కొంప ముంచినా ముంచుతుంది ఫోన్ చేస్తా ఏడున్నాడు ఈ అబ్బా కూరగాయలు తెమ్మంటే నువ్వు మీటింగ్ పెడతావు మీటింగ్ ఇది ఒకటి ఇంటికి రాబట్టి ఫోన్ చేయబట్టే చెప్పాను అవినా ఏడ చచ్చినావు ఎటు పోతాటేనా అరే నీకు ఏం రోగం పుట్టిందే నీ ఇష్టం వచ్చినట్టు వరుతున్నావు వస్తున్నా కదా ఒరుతా బరాబర్ ఒరుతా నువ్వు ఎప్పుడు పోయినావు ఏ టైంకి వస్తావు అసలు ఎప్పటిదాకా చూడాలి కూర ఉండొద్దా అరే వస్తున్నా ఆగే రామ్లా ఎందుకు ఆగమైతేనే ఆగమయ్యేది నేను కాదు నువ్వు ఆగమైతున్నావు మార్కెట్ కొమ్మంటే ఏడేడ ముచ్చట పెడుతున్నావు ఏడ మునిగినావు అరే ఏందే నీతోటి నాకు లొల్లి వశం కాదు మార్కెట్ పొమ్మంటావు నువ్వే జల్దీ రమ్మంటావు నువ్వే నేనేం చేస్తున్నా ఆడుకుంటున్నా ఆడేమన్నా అయినా నీ గురించి నాకు బాగా తెలుసు మందితో ముచ్చటంటే మూతి చాపుతావు కదా నవీనా నన్ను రెచ్చగొడుతున్నావే నువ్వు నేను ఇంటికి వచ్చినా అనుకో నీ ఈపు ఈమానం మోత మోగాలను అనుకుంటున్నావు కానీ దా ఎప్పుడు కొడతావా అని ఎదురు చూస్తున్నావు నువ్వైతే వాళ్ళ ఇంటికి రా పాత చీపిరి కట్ట నీ ఈపుల సాపు కావాల్సిందే నువ్వు నన్ను కొడతావో నేను నిన్ను కొడతానో చూసుకుందాం దా నేను కూడా చూస్తా చీపురు ఎట్లా ఇరుగుతుందో నేను కూడా చూస్తాది దామ్మ కూడా దా ఇవాళ నీ డొప్ప చెవులు వలగొట్టకపోతే నా పేరే నవీన కాకపోలే ఏమనుకుంటున్నావు గాని అవునా చూస్తాది నేను చూస్తాది అగు చూడు ఫోన్ కట్ చేసిండు అమ్మో నా మొగుడు ఏనాడు కూడా ఒక్క మాట అనలే నన్ను పల్లెత్తి మాటలే చెయ్యెత్తి దెబ్బేలే అసొంటిది ఇలా గిన్నేసి మాటలు అన్నాడు వామ్మో ఇదేం చెప్తుందో ఏందో ఏమైందే బాగా మాట్లాడుతున్నావు నిన్ను కూరగాయలకని పంపించేది కదా అమ్మో ఎన్నేసి మాటలు అంటున్నావు మా తెలుస్తుంది యువతి నేర్పిస్తుందో నీతోటి యువత అనిపిస్తుందో ఎందుకే గంట గట్టి కొర్రగా జరా వాడకట్టలు అందరు వింటారు నీ దండం పెడతా జర ఆగే ఈ భయం ఏదో వద్దంతో మాట్లాడే ముచ్చట్లుంటే మంచిగా ఉండు నా జీవితం కొంపకొల్లరి ఎంతండి ఎందుకే నా ఇంత అనుమానము నేను ఏడిపోయి పాడైందే నేను ఏడికి పోలేదే మార్కెట్లోకి పోయినా కూరగాయలు తీసుకొని వచ్చిన ఆడికి పోతే కూరగాయలుగా మంది ఉంటారు వాళ్ళు నువ్వేసి తీసుకొస్తున్నా నేను అమ్మో ఒక్కనాడొక్క మాట అన్నాడు కొట్టనికే మీదికి వస్తాడు ఏముంది నాకు చెప్పిందో నాకు అన్ని తెలుసు నువ్వు తెచ్చి ఎన్ని కూరగాయలు ఏ మాట తెచ్చినావు ఇంతసేపు పోయినా కాదే ఎందుకు అర్థం అట్లా అడవగట్ల నువ్వు ఎందుకే మొగోని ఇంటికి వస్తే టార్చర్ పెట్టిన ఆడల పని ఏడికి పోయినా నేను కూరగాయల కాడికి పోయింది వాస్తవం కూరగాయల కాడ మంది ఉంది వాస్తవము అది తీసుకొని వచ్చినప్పుడు దోస్తుడు కలిసిండు చాయ్ తాగొద్దా కొందరు మాట్లాడద్దా కూరగాయలు తీసుకొని వస్తున్నా మంది బాగున్నారు ఇది పోయినా చెప్తా ఏదన్నీ చెప్తాది లేవు నేను అడిగే పోతుంది నాకు తెలుసు బావా నువ్వెవరు చెప్తుర్రు నీకెవరు చెప్తుర్రు అన్ని తెలుసు అయ్యో రామా నాకెవరు చెప్తుంది నేను ఎవరి దగ్గరికి పోయినా ఏందైనా వినా గండి పిల్ల లేక గట్ల చూస్తాను ఇవన్నీ మంచిగా చెప్తున్నావు బావా నాతో ఫోన్లో మాట్లాడింది నువ్వేనా
అవునే మాట్లాడేది నేనే. ఏంది ఇప్పుడు నేనే మాట్లాడేది? ఇప్పుడు ఏందో చెప్పు, ముచ్చట చెప్పు. నాకు అర్థమైంది బావా, నువ్వు ఫోన్లో గట్టి గట్టిగా మాట్లాడినప్పుడే అర్థమైంది నువ్వు ఎవరితోటో కలెక్షన్ ఉన్నవాడు. కాదు నవీనా, దూరం నాకు దున్యా మాట్లాడతా, అన్ని పట్టించుకుంటా అట్లనే. అట్లా పట్టించుకోవద్దే. అరే లేదు, నాకేదో తేడా కొడుతుంది. అది అవుతావు కానీ నీకు బాగా నూరిపోతుంది. అరే నవీనా, నా మీద నీకు అనుమానమాయే? నేను ఎసుంటోనే మనిషిని, నిప్పు లాంటి మనిషినే నేను. ఇవన్నీ మంచిగా చెప్తున్నావు. మరి కూరగాయల కన్నా పంపిస్తే గింతసేపు ఏడిపోయినావు, ఏం చేసినావు, దేంతో తిరిగినావు? ఏందే ఊకునే కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు? చేసుకున్న పెళ్ళాము కదా అని జర సైలెంట్ ఉంటే రేసుకున్న నాకు రెచ్చిపోతున్నావు. ఏందే ఎక్కడో మాట్లాడేవనుకో నీ నరాలు తీసి గిటార్ వాయిస్తా. డైలాగ్ బాగుంది. ఏ సినిమాలోది? ఇది సినిమా డైలాగ్ కాదే, సీరియల్ డైలాగ్. బాగుందా? నీ మొహం లెక్క ఉంది. నా ముఖానికి ఏంది సందమామ లెక్క అందంగా ఉంది. నా భయం కూడా అదే బాబా. రోడ్ మీద కరువులున్న ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిన్ను వలలేసుకుంటుందేమో అని నాకు బాగా భయం అవుతుంది బాబా. లేకపోతే నిన్ను ఎప్పుడన్నా తిట్టినా నేను? కాదు నవీనా, ఇక్కడ రా చెప్తా నేను. నవీనా, నువ్వు నా ఊర్వశివే. ఊర్వశ అదవుతుంది మళ్ళా. కాదు నవీనా, నువ్వు ఊర్వశి లెక్క నువ్వు ఉండంగా ఊళ్ళో అడగతో నాకేం పని? అవుగా నవీనా, నువ్వు నిమ్మకాయలు తెమ్మన్నావు కదా, ఏ నిమ్మకాయలు బాగా ధరనేడా ఏదో ఒకటి తీసుకొచ్చిన, జర ఎండలో వాడొచ్చిన షర్బత్ చేసుకొస్తే షర్బత్ తాగుదాం. తర్వాత ఇద్దాం పోయి ఎప్పుడైనా తీసుకో, జర షర్బత్ చేయపో తాగుదాం. తీసుకురా పో జరపో. నవీనా ఏమైంది? షర్బత్ తీసుకురమ్మంటే తిరుపతి తిరుపతి తీర్చవాడ నాకు. అబ్బో పాటలు జోరుగానే పాడుతున్నావు. ఇగో పొద్దుగాల జర రాగాలు తిస్తే పానం మంచుకుంటదని. అవును, వెనకట్టుకోవాలి అందరు కదా, రాగాలతో రోగాలే పోతాయని. అది ఫాలో అవుతున్నావు. మస్తు తెలిసిందమ్మా. నువ్వే చెప్పినావు, నువ్వు మర్చిపోయినావేమో. చక్కెర కలిసిందా అయితే? కానీ బాగా కలిసింది. తాగరా. జర తుప్పేసినావా? వేసినావా? వేయకపోతే నువ్వు ఊకుంటావా? నీకు నచ్చదుగా. ఏమో ఎట్లుంది? అబ్బా నవీనా, షర్బత్ మస్తు మంచి చేసినావు. నువ్వు తాగు, నువ్వు తాగు. తాగినా? ఏ తాగు, నువ్వు తాగు. నేను తాగేది మీద తాగు. మంచిగుందంటున్నావు కదా, ఇంకితమేనా? ఇవ్వరు దాకా ఒర్రి గురించి అలసిపోయినావు కదా, తాగు. నువ్వు కూడా నా మీద ఒర్రి బాగా నిలబడ్డావు కదా, నువ్వే తాగి కొంచెం. నేను తాగుతున్నది అబ్బా, నువ్వే తాగు. చాలా తాగుతున్నా కదా. చాలా ఇంకిత పోయన్నా అంటున్నా. బీరకాయలు మంచిగా తీసుకొచ్చాడు. తప్పదా బొండాలి, పాపం మళ్ళీ ఆకలి అవుతుంది. ఏమిటో కళ్ళు తిరిగి పాడైతే. అబ్బో ఏమైందేమో కక్కసి పడైతుంది. అబ్బో ఏంద్రా కడుపులో ఉంటే గడగడగడ అంటది. అప్పటి నుంచి నేనేమో అనుకున్నా కానీ మా బాత్రూమ్ మనకు వేస్తేది. అమ్మా అమ్మా ఏ అమ్మా, నువ్వెప్పుడు వచ్చినావేందకు? నేను అప్పుడే వచ్చినా. అయ్యో తెరదీయే, అర్జెంట్ వెళ్ళవే. ఇయ్యే ఈయన పడదక్కుందే లేవే. నీ అబ్బా డోర్ కొట్టేది కొడదు. కాలు కడుక్కోనే అబ్బా. అమ్మా అబ్బా కడపంతా పచ్చాయి. అయ్యో బావా నీకేమైంది? అమ్మా ఏం కాలే.
అమ్మా 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 అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏ ఉందరా ఒరే వెంకటేష్ ఇలా అయ్యారు అద్దరు ప్లీజ్ రాయే రాయే జర ఇడపోతే ఎత్తుకోలేక రావాలి రాని అమ్మ మిగిలింది ఏమన్నా బయట చూసుకో ఏమైంది అవుతలేదు బావా నాకు చెప్పు అబ్బా అయ్యో ఈ అవ్వ కడుపులో పిండం తిరిగినట్టే తిరిగి పాడైతుంది కదా అమ్మో అమ్మా ఎన్నిసార్లు పోయినా కూడా కాలైతలేదండి ఏం దీని పాడైంది అప్పు దీని అమ్మ జీవితం ఏం పుట్టిందే అబ్బో అమ్మా కడుపు పాడగాను ఇటుకెళ్ళి గడుక్కుమంటుంది పిండం తిరిగినట్టే తిరుగుతుంది కదనే బావా అమ్మా అమ్మో ఏదో జరా నేను పోయేస్తాను అబ్బో బావా నేనే పోయేస్తానే జర ఆగే జరా అబ్బ నువ్వే ఆగుతలేదే జరా ఆగే నేను పోయేస్తా బావా నేను ఎందుకు చెప్తున్నాను లేడీస్ ఫస్ట్ అబ్బో లేడీస్ ఫస్ట్ బావా ఈడ కూడా జరా అంతే నీ అమ్మకడు మాడ నాకు ఆగట్లేదే వస్తుంది బావా నేనే పోతా ముందు నాకే ఉండే నేనే పోతే ఉండే నేనే పోతే రాగే లేడీస్ ఫస్ట్ నేను పోతానే రాగే నేను పోతానే ఏమోనే ఏమవుతుందో తెలుస్తలేదు అబ్బో నన్ను ఇప్పుడు ఏం గెలక్కు బావో నన్ను ఏం అడగకు నీ బాంచను అమ్మా ఏమైంది నాకు ఏంటో అవుతుంది అక్క బా అక్క అరే నన్ను మాట్లాడేయకురా ఇప్పుడు ఏమైంది అక్క ఏం చెప్పమంటావురా అయ్యా అమ్మా కట్టెలు తెంచుకొని వాగులై వారుతుందిరా అబ్బో గిట్ల అయిపోయిందే నన్ను మాట్లాడేయకురా రోగం వచ్చిన కోలేక అయిపోయిందే అయ్యో అక్క ఎట్లుంటుందని గిట్ల అయిపోయినాను ఏమోరా బావా కడుపు అయ్యో కాళ్ళు చేతులు కండ్లలో తిరుగుతాందిరా అమ్మా నీకు అయ్యంతా తిరుగుతుందిరా అయ్యా ఏమైతుందో అర్థమైతలేదు కింది మీద మీది కింద అయిందిరో అప్పు అబ్బా నాకు అర్థమైంది మీ ఇద్దరిది అంటే బామ్మరిది మెల్లగా లేట్ అవుతాడని తెలిసి ముందే మటన్ చికెన్ తెచ్చుకొని తిన్న తర్వాత రాకట పొగట రాకట నీ చేసింది అన్నమాట మటన్ చికెన్ గట్టిగా తిన్నారా నీదంత ఎఫెక్ట్ నాకు అంత అర్థమైంది అదే కదా ఓ నీ తల పడవలుగా ఒరే బాడతావు అబ్బా అది కాదురా అది కాదురా మార్కెట్ పోయి కూరగాయలు తెమ్మని చెప్పిన దాంతో పాటు నిమ్మకాయ పట్టుకొచ్చిండు అబ్బో నాకు ఇప్పుడు షర్బత్ చేసి అని నా పంతన పడ్డాడు చేసిండ్రా అంతే తాగినమో లేదో గుడు 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 కాకుడు ఏరుడు అబ్బో నా వశం అయితే లేదురా చెప్పకుండా చెప్తే దరిద్రంగా ఉన్నది మీరిద్దరు చెప్పుకునే దరిద్రంగా ఉన్నది అసలు అయితే ఏమైంది ఆగు నాకు అర్థమైందా ఆగు 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 మొత్తం పెద్ద హాస్పిటల్ ఉండు కూలుండు
పెద్ద సమస్య పడ్డది బావ నీకు. ఇక ఈ నిమ్మకాయలు లేండి నాకు అర్థమైతే లేదు. నిమ్మకాయకి తీసుకొచ్చినావు బావ నువ్వు. అరే బామ్మది మార్కెట్ పోయినా అక్క నిమ్మకాయలు ఏమన్నది, ఆడ నిమ్మకాయలు లేకపోతే అంటే ఓ నల్ల పొగపోడా నిమ్మకాయలు లేకపోతే లేవని చెప్పాలి కానీ ఇంకా తింపుకొచ్చిన నిమ్మకాయలు ఎంత బాయే. బుద్ధి లేదు బావ అసలు. అయితే ముందు పక్కరక్క పొయ్యి వచ్చి ఎంత అయిపోయింది. నువ్వేదో చేసావు కాదురా బామ్మది, అది తిప్పేసి నిమ్మకాయ అనుకోలేరా, బస్సులు ఎక్కడ పడిపోయింది కదా, పెద్దగా ఉంది నిమ్మకాయ తీసుకొచ్చిందా. అసలు అది ఏడికే పక్క నీకేడ దొరికింది. అయ్యో ఈ నేర రంగంపల్లి ఇంటికాడ మూల మీద ఉంటే తీసుకొచ్చిన. రంగం ఇంటికన్నా ఏమైందిరా? కొంపలు మునిగినే, నిండా మునిగినే. ఎందుకురా? ఆ నిమ్మ పండు మీ ఇద్దరు కొంప ముంచింది, నిండా ముంచింది. ఎందుకురా గట్లా అంటున్నావు? మరి అనక ఏమైందిరా? తక్కువ నీకు మార్కెట్కి వెళ్ళరాదా? మీ అక్క బాధ భరించలేకరా. భరించే కాదు, మా అవ్వ శనిశ్రం మీ ఇద్దరు తట్టింది. మరి మా అవ్వకు కక్కుడు బయలు తెలిగిందని నేనే మంత్రాలక్క చెప్పిందని చెప్పి నిమ్మకాయ తీసుకుపోయి 3 సుట్లు తిప్పి 3 తోలకాడ పెట్టిన. బావకు బుద్ధి లేక పట్టుకొని వచ్చి దాన్ని షరపతి చేసుకొని తాగుతురా. అవ్వకున్న రోగం మీకు తట్టింది, దానికి నా శనిశ్రం మిమ్మల్ని చుట్టింది. ఇక ఒకటి రాకట కాదా మా అవ్వని నేను పడ్డది. నిజం బావా. అరే నీకు దండం పెడతారా, నీ సొల్లాపి పరిష్కారం చెప్పురా. ఇగో దీనికి పరిష్కారం ఉంది. ఇది నువ్వు భయపడకు బావా, పోతుంది నువ్వు ఇంటి తీసుకోకు. మరి ఇది బాబా కూడా ఉంది, పోయి మీరు నేను చూసుకుంటా. అరే నీకు దండం పెడతారా, నువ్వు అటు ఊపకు, నాకు ఈయన పడిపెట్టాడు. ఏం మాట్లాడుతున్నావు? ఏం కాదు, మొత్తం చదువుకుంటది. నేను తీసుకుపోతా. ఇగో నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ తీసుకుపోతా. మీ ఇద్దరికి నేను తీసుకుపోతా. మీ ప్రాబ్లంలన్నీ సాల్వ్ అయిపోతాయి.